కాపరి అనేవాడు తన మందను కాయువాడు, కాపాడువాడు, రక్షించువాడు. మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమునైనా పెట్టును. ఒక మంచి కాపరి ఒక్క గొర్రె తప్పిపోయినా జాగ్రత్తగా వెదకి తిరిగి మందలో చేర్చును. మరి నేటి కాపరులు ఎలా ఉన్నారు? అందరూ కాదండి, కానీ చాలామంది. నాట్ ఆల్ బట్ మెనీ. ఎలా ఉన్నారు? మంద ఎలా పోయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ తిరిగినా పర్వాలేదు, మంద మంచి చెడ్డలేమీ అవసరం లేదు. ఎలా ఉన్నా ఎక్కడెక్కడ తిరిగినా సాయంత్రానికి గూటికి వస్తే చాలు. అదేనండి, ఆదివారానికి గుడికి వస్తే చాలు. మంద నుంచి మేలైనవి పాలు, ఉన్ని, మాంసం దొరికితే చాలు. కన్ఫ్యూజన్ అయ్యారా? అదేనండి, కానుకలు, బహుమతులు ఎట్సెటరా పిండుకోవడం, వదిలేయడం ఈ బాపతు వారు నేడు కాపరులుగా చలామణి అవుతున్నారు. ప్రభువు చెప్పిన కాపరికి ఇప్పుడున్నటువంటి కాపరులకు అసలు పొత్తే లేదు.